ఒకానొక సమయంలో అల్లాహ్ దైవదూతలందరినీ హజ్రత్ ఆదాం గారికి సజ్దా చేయమని ఆజ్ఞాపించారు. అల్లాహ్ ఆజ్ఞ మేరకు దైవదూతలు వచ్చారు. సజ్దా అంటే తల వంచి నమస్కరించడం అని అర్థం. దైవదూత నాయకుడైన జిబ్రాయిల్ గారితో సహా మిగతా వారందరూ ఆదాం గారికి సజ్దా చేశారు. వారిలో ఒకడు మాత్రం తన తలను వంచలేదు. వాడి పేరే ఇబ్లీస్. వీడే శైతాన్. వెంటనే వాడు అల్లాహ్తో ఇలా అన్నాడు, ఆదాంనైతే కేవలం మట్టితోనే తయారు చేశారు, కానీ నేనైతే అగ్గితో పుట్టినవాణ్ణి, అంతకన్నా శక్తిగల జిన్నును. ఇతడు కేవలం మానవుడు మాత్రమే అని ఎగతాళి చేస్తూ అల్లాహ్ ఆజ్ఞను పట్టించుకోలేదు. దీనితో వాడు అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యాడు. ఆయన వెంటనే శైతాన్ను స్వర్గం నుంచి భూమిపైకి విసిరేశాడు. వాడు వెళ్తూ ఇలా అన్నాడు, నువ్వు ఏ మానవుడిని సృష్టించి నన్ను నీ రాజ్యం నుంచి తరిమేశావో వాళ్ళని నేను నీ దారిలో నడవనివ్వను. ప్రార్థన సమయంలో వాళ్ళని చెడగొడతాను, వారిని నా దారిలో నడిపిస్తాను, నాతో పాటు నరకానికి తీసుకెళ్తా.